చేస్తుంటారు అడుగు పెట్టి అన్న కొంచెం వెనక పెట్టండి అన్న కొంచెం వెనక పెట్టా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు పక్కన మామూలు సైడ్ అలాగే సార్ సార్ మధురండి కెమెరా కొంచెం సార్ ఒకసారి ఎలా చూడండి సార్ సార్ కెమెరా చూడండి ఆది డప్పారావు పేరు మీద డబ్బులు కట్టించుకోకూడదండి. ఆదేశాల మేరకు ఈరోజు మనం రాష్ట్రమంతా కూడా అన్నా క్యాంటీన్స్ అనేది ప్రారంభించుకోవడం జరిగింది. మన జిల్లాలో కూడా మనం 5 అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ రాజమండ్రిలో 3, పేదలందరికీ కూడా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు పట్టణాలకి రావడం జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి భోజనం దొరకక ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్ అడ్రస్ చేస్తాం. పేదలందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ రోజు నుంచి అన్నా క్యాంటీన్స్ అన్నీ కూడా మనకి యాక్టివేట్ అయ్యాయి. సో మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్ 5 సర్వ్ చేస్తున్నాం. 5 రూపాయలకే చేయడం జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా కడుపు నిండా పెట్టేటట్టుగా ఏర్పాటు చేయడం అనేది గత 5 సంవత్సరాలుగా అన్యాయంగా మూసివేయబడిన
అన్నా క్యాంటీన్ని పునః ప్రారంభించడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కమిషనర్ గారికి, రాజానగరం శాసనసభ్యులు రామకృష్ణ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మీరు గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుల నినాదంతో పార్టీని స్థాపించడం జరిగింది. క్రమేణా గ్రామీణ ప్రాంతంలో అధిక శాతం పేద ప్రజల్ని గుర్తించి వారికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం చేయాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆనాడు కిలో బియ్యాన్ని 2 రూపాయలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం. ఆ ఘనత ఆనాడు తెలుగుదేశం. ఈ రోజు అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి ఆకలి తీర్చే కార్యక్రమం శ్రీకారం చుట్టి 5 రూపాయలకే పూటకి నాణ్యమైన భోజనం పెట్టే ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమికి దక్కిందన్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు. ఈ 5 సంవత్సరాలు మీరు చూడండి, 2019 నుంచి 24 గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ అన్నా క్యాంటీన్ అన్యాయంగా ఎందుకు మూసివేసిందన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అనేక సందర్భాల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి ఆకలి తీరుస్తా ఉన్నాం, అలాంటి కార్యక్రమాన్ని మీరు మూసివేయద్దు, అవకాశం ఉంటే మీరు మీ పేర్లు మార్చుకోండి, అన్నా క్యాంటీన్ బదులు జగనన్న క్యాంటీన్ పెట్టుకోండి, కాకపోతే వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోండి, కానీ కార్యక్రమాన్ని మూసివేయద్దు అని చెప్తే ఆపవద్దని వేడుకుంటే పట్టించుకోకుండా మీరు అన్నా క్యాంటీన్లన్నీ మూసేశారు. అన్నా క్యాంటీన్లు ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా దారుణంగా తయారు చేశారు. అసాంఘిక కార్యక్రమాలకి వేదిక కింద తయారు చేశారు. 5 సంవత్సరాలు ఏనాడు కూడా మీరు పట్టించుకోలేదు. కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం. వాళ్ళకి మాకు తేడా ఉంది. మీరు గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసంతో మొదలు పెట్టారు, అన్నా క్యాంటీన్లు మూసేశారు, కృత్రిమ ఇసుక కొరత తీసుకువచ్చి ఉన్నారు, ఇలా అనేకమైన చేస్తున్నారు. కానీ ఈ రోజు మీరు గమనిస్తే ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట కట్టుబడి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెడుతున్నాం, రుచికరమైన భోజనం. ఇప్పుడే కమిషనర్ గారు అన్న రామకృష్ణ అన్న మేము అందరూ తిన్నాం, చాలా బాగుంది. చూస్తే మాకు అర్థమవుతా ఉంది ఏంటంటే ఇళ్లలో ఆడవాళ్ళు ఎవరు వంటలు ఉండే పరిస్థితులు అయితే కనబడవు. చాలా రుచికరంగా ఉంది, నాణ్యతగా ఉంది. ఇది ఈ రోజు మేము వచ్చాం కాబట్టి ఈ రోజు నాణ్యత ఉందని మాత్రం అనుకోదు. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది, 3 పూట్ల ఇలాగే ఉంటుంది, 365 రోజులు ఇదే నాణ్యతతో కొనసాగుతుంది. మా బాధ్యత. మేము ఈ రోజున ఇసుకని ఉచితంగా ఇచ్చున్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. ఇలాగ ఏదైతే హామీ ఇచ్చున్నామో ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ చివరికి ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతానని అన్నప్పుడు ఒక ఉన్నతమైన అధికారి గారు, సార్ చాలా ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికంగా చాలా సమస్యలు ఉంటాయి, ఇది మనకి చాలా ఇబ్బందికరమేమో భారమేమో అంటే ఆయన ఒకటే అన్నారు, పేదవాడికి అన్నం పెట్టలేనప్పుడు ఎందుకయ్యా ఈ ప్రభుత్వాలు, ఎందుకు ఈ రాజకీయ పార్టీలు, ఏమీ ఇబ్బంది లేదు, దీన్ని సెల్ఫ్ సస్టైనబుల్ గా చేద్దాం, దీన్ని ఒక కార్యక్రమం కింద రోల్ మోడల్ కింద చూపిద్దాం, రాష్ట్రమే కాదు దేశానికే అని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా స్వాగతించాలి. ఉచిత ఇసుక ఇస్తున్నారు, మహిళలందరూ కూడా ప్రయాణించడానికి ఉచిత బస్సు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి విషయంలోనే కూడా ప్రజలకు ఏది అవసరమో, పేదలకు ముఖ్యంగా ఏది అవసరమో దాన్ని మాత్రం ఏర్పాటు చేయడంలో మంచి ప్రణాళికతో ముందుకు వస్తుంది ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే అన్నా క్యాంటీన్ పెట్టి ఈరోజు హాస్పిటల్ దగ్గర కూడా పెట్టడం అనేది ఎంత గొప్ప విషయం చూడండి. పేదలందరూ వైద్యం కోసం వచ్చే హాస్పిటల్లో అక్కడికి వచ్చే బంధువులు కానీ వాళ్ళ యొక్క అటెండర్స్ కానీ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చే పూర్తిగా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటే అలాంటి చోట మనం అన్నా క్యాంటీన్ పెట్టాము అనంటే ఎంత అద్భుతమైన ప్రణాళిక చూడండి. అదేవిధంగా ఇక్కడ మార్కెట్కి వెళ్ళేవాళ్ళు కానీ, ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆకలికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఇక్కడ క్యాంటీన్ పెట్టారు. అదేవిధంగా క్వారీ మార్కెట్లో కార్మికులందరూ ఉండే ప్లేస్లో ఇక్కడ పెట్టడం, ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పెట్టినటువంటి 100 క్యాంటీన్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్లు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఆకలి తీర్చుకుంటూ పోతారు. రాబోయే రోజుల్లో ఇలాగే ప్రతి పేదవాడికి అవసరాన్ని గుర్తించడం
ఈరోజు మన రాజమహేంద్రవరం టౌన్లో 3 చోట్లలో అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయడం జరిగింది. అంతకుముందు కరిగే మార్కెట్లో ఓపెన్ చేసి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మన మున్సిపల్ ఆఫీస్ ముందు అన్నా కల్లాప్ కేంద్రం కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. 3 క్యాంటీన్లో కూడా ఫుడ్ తింటే చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. 5 రూపాయలు మాత్రమే ఫుడ్ ఇస్తున్నారు. టోకన్ సిస్టమ్ పక్కగా పెట్టారు. టోకన్ తీసుకొని ఫుడ్ తిని హ్యాండ్ వాష్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది. మేము చాలా వరకు డొనేషన్ కూడా రిసీవ్ చేస్తున్నాము. అది కూడా ఆఫీషియల్ అకౌంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో మన జిల్లాలో కూడా 5 క్యాంటీన్స్ ఓపెన్ చేసాము. ఇది 3 కాకుండా ఒకటి కొవ్వూరులో, ఇంకొకటి నిదావులలో కూడా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. డైలీ ప్రతిరోజు పొద్దున 7:30కి ఇక్కడ ఫుడ్ వస్తుంది. టిఫిన్కి కూడా మెనూ సెంట్రలైజ్గా డిసైడ్ చేయడం జరిగింది. ఆ మెనూ పరంగా డైలీ వాళ్ళు క్వాలిటీ పరంగా కూడా ఫుడ్ ఇస్తూ ఉన్నారు. ఇదివరకు మనం 2014 అన్నా క్యాంటీన్ నెట్వర్క్ ఇక్కడ ఈ ఏరియాలో ఉండే పేద ప్రజలకి ఏంటంటే బట్ట కుట్టడానికి ఏంటంటే ఆటో డ్రైవర్లకి ఏంటంటే అందరికీ సుఖంగా ఉండేదండి. ఈ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మొత్తం తీసేస్తాం, ఎవరికాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ రోజున ఈ అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల చాలా అందరికీ సుఖంగా ఉంటుంది. 5 రూపాయలు అంటే ఇది దీని కాస్ట్ 30 రూపాయలు అండి. బయట మేము తింటాం కాబట్టి పేదవాడు 30 రూపాయలు ఇటు కొనుక్కోవాలంటే ఏమవుతుందండి? ఇప్పుడు 5 రూపాయలు భోజనం అంటున్నారు. ఆ భోజనం అనేది 30 రూపాయలు, 5 రూపాయలకి మనకి ఇస్తున్నారండి. ఇదంతా ఓన్లీ పనులు చేసిన కార్మికులకి, బట్టకూటి కార్మికులు ప్రతి ఒడికి ఇది ఉపయోగపడుతుంది ఆశిస్తూ చంద్రబాబు నాయుడుకి, జనసేన గారికి, పురంధేశ్వరి గారికి థ్యాంక్స్ చెప్తాను. నేను ఇక్కడ ఆర్ఎంసీలో ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల చాలా మందికి చాలా యూసేజ్ ఉంది. చాలా లేని వాళ్ళకి కూడా ఇక్కడ చాలా ఉపయోగకరంగా ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. తురకల నిర్మల. మరి ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ అనేది పేద మధ్య తరగతి నిరుపేద ప్రజలకి ఎంతో మేలు చేసే పథకం ఇది. ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే టిఫిను, 5 రూపాయలకే నైట్ భోజనం, ఇలా 15 రూపాయలతో పేదవాడు కడుపు నింపుకునేవాడు. ఇక్కడ బజారుకి రానివ్వండి, అదే కార్మికులు ఇక్కడ తాపీ పని చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ఇక్కడ పక్కనున్న ఫుట్పాత్ మీద ఉన్నవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా వచ్చి 5 రూపాయలకే భోజనం చేసేవారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కూల్చేసి ఆ పేదవారు కడుపును కొట్టారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ అదే విధంగా మరి కూటమి ప్రభుత్వంలో ఎంతో చక్కగా 3 పూట్ల భోజనము, కడుపు నిండా తిండి పెట్టడానికైతే ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. చాలా సంతోషం. పేద ప్రజలు చాలా సంతోషంతో ఉన్నారు. ఇలాగే ఉండాలి, కూటమి ప్రభుత్వం నిత్యం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం.